హలో డ్రామా లవర్స్, ఈరోజు స్పూకీ అండ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 6 చెప్పుకోబోతున్నాం. కొంచెం కోల్డ్ ఉంది, వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని ప్లేలిస్ట్ లింక్ పెట్టాను, వెళ్ళి చూడండి. ఇంకా డ్రామాలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వాళ్ళిద్దరైతే కలిసి వర్క్ చేద్దాం అనుకుంటారు కదా, ఆ పని మీద ఉంటారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తుంటారనమాట. తను వచ్చేసి యువరాణి, తనైతే డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీడొచ్చేసి ప్రిన్స్ అనమాట. వీళ్ళ స్టోరీకి అయితే వీడే వెళ్ళను. ఆల్రెడీ వీడికి మ్యారేజ్ కూడా అయిపోతుంది, కానీ ఆ యువరాణి అంటే వీడికి ఇష్టం, రెండో పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి వాళ్ళ లవర్ని చూస్తూ డాన్స్ అంతా చేస్తుంటది. ఇంకా వాడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇదంతా చూసి ఆ ప్రిన్స్ అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా ప్రిన్స్ దగ్గర వర్క్ చేస్తున్న అతన్ని పిలిచి అయితే వాడైతే బ్రతికి ఉండకూడదు, అసలు ఎలా అయినా సరే చనిపోవాలి, ఎందుకంటే నాది నాకు కాకుండా చేస్తున్నాడు, అర్థమవుందా, నువ్వే ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అని చెప్పేసి అనగానే ఇంక వీళ్ళకి కూడా రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు కాబట్టి సరే రాజా అని చెప్పేసి వెళ్ళి వాడైతే ఒక ప్లాన్ వేసి ఆ యువరాణిని అయితే లాక్కొని వెళ్ళిపోతుంటాడనమాట. తను డాన్స్ చేస్తుంటే ఇంకా తను వచ్చేసి ఎవరు అసలు నువ్వు, నన్ను వదులు అని చెప్పేసి అంటున్నా సరే వాడైతే వదలడు. ఇంకా వాళ్ళ లవర్ వచ్చేసి ఇంకా అతన్ని అయితే కొడుతూ ఉంటాడనమాట. అసలు నువ్వెవరు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి వాడు కొడుతుంటే వాడు ప్లాన్ వేసుకొని వచ్చాడని వీళ్ళెవరికి తెలియదు కదా. ఇంక వీడినైతే ఏంటి నువ్వు అంత పెద్ద అతని మీద చేయలేపుతావా, నువ్వంత నీ స్థాయి అంతా, నువ్వు అందులో మాకన్నా చిన్న క్యాస్ట్, అసలు నీకు ఎక్కడేం పని అని చెప్పేసి వాడినైతే ఫుల్గా అందరూ కలిపి కొట్టేస్తుంటారు. ఇంకో పక్క యువరాణి అయితే బ్రతిమాలుతుంటే ఇంకా వీడొచ్చేసి ఆ రాజు ప్లాన్ మీద వస్తుంటాడు కదా, ఆ పక్కనున్న వాళ్ళందరికైతే సైకిల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక వాళ్ళు కూడా వీడు చెప్పినట్టే ఫాలో అయిపోతూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అయిపోతూ ఉంటుంది, అయినా సరే వాళ్ళైతే ఆపరనమాట. వాడినైతే అలా కొడుతూనే ఉంటారు. పాపం వాడికైతే ఫేస్ అంతా బ్లడ్ అవన్నీ కూడా వచ్చేస్తుంటే ఇంకా ఎవరైనా అయితే వెళ్ళి ఆపండి ఇదంతా, పోనీ నాదే తప్పు, ఇక్కడితో వదిలేండి అని చెప్పేసి అంటుంటే ఇంకా ప్రిన్స్ అయితే దొరికిందే ఛాన్స్ అనుకొని నేను ఆపేస్తాను, కానీ నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటుంటే ఇంకా తనకైతే వేరే దారి లేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా అదే రోజు నైట్ అయితే ఆ యువరాణి వాళ్ళ లవర్తో అయితే లేచిపోదామని చెప్పి ప్లాన్ వేసుకొని తన బట్టలు అవన్నీ కూడా సర్దుకొని వెళ్ళిపోతుంటే అదే టైంకి ఆ విషయం ప్రిన్స్కి తెలిసి అక్కడికైతే వచ్చేస్తుంటాడనమాట. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని, నీ గురించి ఇక్కడ ఉన్నానని చెప్పేసి అంటుంటాడనమాట. తనకైతే ఏం చేయాలో తోచదు. నువ్వు నన్నే మోసం చేస్తావా, నన్ను మోసం చేసినాను, ఈ భూమి మీద అసలు బ్రతికుండకూడదని చెప్పేసి తనకైతే పొడి చేస్తుంటాడనమాట. ఇంకా వాళ్ళ లవర్ వచ్చేసి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు, తనని వదిలేయండి అని చెప్పేసి. కానీ అప్పటికే ప్రిన్స్ అయితే తనని చంపేస్తుంటాడు. ఇంకా వాడైతే ఫుల్గా ఏడ్చుకొని ఉంటాడనమాట, ఇదంతా నా వల్ల ఎలా జరిగిందని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తను చనిపోయిందని ఎవరికి తెలియకుండా ఒక బాక్స్ తీసుకొని వెళ్ళి యువరాణి బయటికి వెళ్తున్నారు పక్క దేశానికి, మీరందరూ దారి తప్పకుండా అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళందరూ కూడా ఎలాగో రాళ్ళందరూ కూడా అందులోనే కదా వెళ్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా దండం పెడుతూ ఉంటారనమాట. ఇంకా ప్రజెంట్ చూపిస్తుంటారు, చాలా కష్టంగానే ఉంది కదా ఈ కేసు అని చెప్పేసి అనగానే నువ్వు కష్టమే కాబట్టి నీకు ఇచ్చాను కదా, అందుకే మన ఇద్దరం కలిసి వర్క్ చేద్దామని చెప్పేసి అన్నాను, చాలా కనిపెట్టాలి మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హీరో వచ్చి ఆ లెటర్ గురించి తెలుసుకోవడానికి అయితే కొంతమంది దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు కూడా వీడికైతే హెల్ప్ చేస్తుంటే వాడు అదంతా కూడా సెర్చ్ చేస్తుంటే అక్కడైతే ఒక లెటర్ దొరుకుతుంటది అనమాట. ఇంకా వీడి ఫోన్లో ఉన్న లెటర్ అది కూడా పక్క పెట్టి చూస్తుంటాడు, ఏదో తేడాగా ఉందని చెప్పేసి అనుకుంటుంటే మళ్ళీ పాస్ట్ అయితే చూపిస్తుంటారనమాట. ఆ యువరాణి వచ్చేసి లెటర్ అయితే రాస్తూ ఉంటుంది. ఆ రాసిన లెటర్ అయితే రెండుగా విభజిస్తూ ఉంటుంది అనమాట. ఆ రెండు పేపర్స్ని అయితే ఒకటి తన దగ్గర పెట్టుకొని ఇంకోటి వాళ్ళ లవర్కి అయితే ఇస్తూ ఉంటుంది. ఇదంతా వెళ్ళి హీరోయిన్కి చెప్పగానే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆ లెటర్ అయితే వాళ్ళ లవర్ కోసమే రాసి ఉంటుందని. ఇంకో పక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు కదా, ఆవిడని ఇంకా హీరో వాళ్ళ స్టెప్ మదర్ అయితే మాట్లాడుకుంటుంటారు. స్టెప్ మదర్ అంటూ ఉంటుంది, మనం మనీ లాండరింగ్ చేశామని చెప్పేసి అడ్వకేట్లు అయితే సెర్చ్ చేస్తున్నారు, ఇంక ఇదంతా ఇక్కడ తాపేస్తే మంచిదేమో, ఎలాగోకలా మా బ్రదర్ కూడా బయటకు వచ్చేసారు కదా, ఇంక ఈ పని మనం చేయలేమేమో అని చెప్పేసి అంటుంటే ఇంకా ఆవిడ వచ్చేసి అలాంటిదేం కాదు అని చెప్పేసి అప్పుడే ఫోన్ వస్తుంది, హీరోని చేస్తుంటది అనమాట. లెటర్ గురించి నేను మీతో కొద్దిగా మాట్లాడాలని చెప్పేసి అనగానే కేవర్ కూడా ఒక్క చెప్తుంది, తను మనల్ని ఇరికించడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తుందా ఏంటని చెప్పేసి అడుగుతుంటే లేదు తనేం అలాంటిది కాదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. హీరో వచ్చి హీరోయిన్కి కాల్ చేసి
రేపు కేస్ పని మీద బయటకు వెళ్తున్నాం, రెడీగా ఉండని చెప్పేసి అనగానే ఓకే చెప్తుంటది. నీ హోటల్లో ఏమైనా ప్రాబ్లమా, మాకు డిస్క్రిప్షన్లో వచ్చిందని చెప్పేసి అనగానే ఇంకా తినైతే నా హోటల్ ఎందుకు డిస్క్రిప్షన్లో వస్తుందంటే ఏమో నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే చూసాను, అందుకే నీకు చెప్తున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకొని నీ హోటల్ ఏమైనా ప్రాబ్లం ఉంటాయని చెప్పేసి అనగానే ఇంకా తనైతే ఫస్ట్ నమ్మదనమాట. ఇంక వీడు కూడా సరే నేను ఉంటానని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంటే అక్కడ పేపర్స్ అన్ని కూడా చూస్తుంటది. వాళ్ళ స్టెప్ మదర్ ఏదో చేస్తుందని డౌట్ వస్తుంటది. ఇంకా అక్కడ వర్క్ చేస్తున్న వాడికైతే ఈ విషయం ఎవరికి చెప్పకూడదంటే ఇంకా వాడు కూడా ఒక్క చెప్తుంటాడు. హీరో దగ్గర ఇంకో లాయర్ ఉంటది కదా, తనైతే అసలు ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్ళిందో నాకైతే ఏం అర్థం కావడం లేదు, నేను కూడా దీని మీద వర్క్ చేస్తా అని చెప్పేసి అనగానే ఇంక వాడు కూడా ఒక్క చెప్తుంటాడు. ఇంకో పక్క హీరోని వచ్చేసి ఆమెను కలవడానికి వెళ్తుంటారు కదా, ఎవరా నీవి, ఎక్కడ పూడ్చారో మీకు తెలుసా అని చెప్పేసి అనగానే లేదు లేదు మాకు ఎలాంటివి అయితే అసలు ఏం తెలీదు, ఆ లెటర్ కూడా మేము ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి డ్రామా చేస్తుంటది అనమాట. అదంతా హీరోనికి తెలుసు, కాకపోతే నటిస్తుంటది అవునని చెప్పేసి. ఇంకా అప్పుడే హీరోని ఫ్రెండ్ కూడా వస్తుంటాడనమాట. నేనే తనని పిలిచానని చెప్పేసి చెప్తుంటది. ఇంకో పక్క బయట అయితే హీరోని గురించి వెయిట్ చేస్తుంటే తన దగ్గర ఇంకో లాయర్ ఉంటది కదా, తనైతే వస్తుంటది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావని చెప్పేసి అనగా నువ్వేంటి ఎక్కడ ఉన్నావని వీడు కూడా అడుగుతూ ఉంటాడు. అవును మనీ గురించి లాండ్రీ ఏమవ్విందో తెలుసుకోవడానికి నేను ఇక్కడ వెతుకుతున్నాను, నీకు కూడా అదే డౌట్ కదా అని చెప్పేసి తనంటే వాడు కూడా అవునంటాడు. ఇంకో పక్క హీరోని వాళ్ళ ఫ్రెండ్ అయితే తనకి కొత్త గ్లౌజెస్ అనేవి ఇస్తుంటాడు. నాకు ఇప్పటికొచ్చి ఎవరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి వాడికైతే చెప్తూ ఉంటుంది. ఇంక వీడు కూడా తను పొగిడిందని చెప్పేసి మురిసిపోతుంటే ఇంకా సీన్ కట్ చేస్తే బయటకు వస్తుంటారనమాట. బయటకు వచ్చేలోపు వాళ్ళిద్దరైతే ఇలా నడుస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంటది, అసలు వీళ్ళేంటి ఇలా నడుస్తున్నారని. ఇంకా తను వచ్చేసి మనం మళ్ళీ కలిసాము అంటే నువ్వు వీళ్ళ గురించేనా వచ్చావని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే తను వచ్చేసి డిన్నర్కి వెళ్దామంటే వీడొచ్చేసి నో చెప్పేస్తుంటాడు. ఇంకా హీరోని వచ్చేసి ఏం పర్లేదు మనందరం కలిసి వెళ్దామని చెప్పేసి అనగానే వెళ్తారు. ఇంక తిని వచ్చేసి పాత ఫోటో చూపించి మా ఇద్దరం చాలా బాగున్నాం కదా అని చెప్పేసి అనగానే ఇంకా తన ఫ్రెండ్ వచ్చేసి ఏంటి మీ ఇద్దరు డేట్ చేసుకుంటున్నారా, నీలో ఎలాంటివి కూడా ఉన్నాయా అని చెప్పేసి అనగానే ఇంకా వీడొచ్చేసి చూస్తుంటాడు. లేదు లేదు అలాంటిదేం లేదని చెప్పేసి అనగానే డేట్ చేసుకుంటే చెప్పండి మీ జోడీ కూడా బాగుందని చెప్పేసి హీరోని అంటుంటే ఇంకా వీడొచ్చేసి కుల్లిగా చూస్తుంటాడనమాట. ఇంక తిని కూడా జెల్సీతో రగిలిపోతుంటది. ఇంకా అక్కడైతే హీరోని కేక్ తీసుకుందామని వెళ్తుంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే కేక్ తీసుకుందామని చూస్తుంటే ఇంకా వీడేం చేస్తుంటాడంటే తన ఫ్రెండ్ హ్యాండ్ పట్టుకుంటాడు, వద్దు నువ్వు తీసుకోవద్దని చెప్పేసి. ఇంకా తనైతే అలానే షాక్ అయిపోతుంటది అనమాట. ఇంకా కేక్ తీసి తన ఫ్రెండ్కి వాడే ఇస్తుంటే ఇంకా హీరోని అయితే జెల్సీగా వాడి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా డ్రింక్ కూడా చేసేస్తుంటది. ఇంకా అదంతా అయిపోయాక బయటకు వస్తుంటే ఇంకా తన ఫ్రెండ్ వచ్చేసి రా మనం వెళ్దాం అంటే నాకు పని ఉంది నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంటే ఇంకా తను వెళ్ళిపోతుంటది. అలానే హీరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంటాడు. ఇంకా తనైతే కోపంతో వెళ్తుంటే హీరో అయితే తన గురించి వెయిట్ చేస్తుంటాడు. ఇంకా తనని చూడగానే వాడు కూడా వెనకతలు వెళ్తుంటే ఏంటి అలా ఉన్నావు అసలు నాతో మాట్లాడవా అని చెప్పేసి వాడైతే అడుగుతుంటాడు. అవును కేసు పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అంటుండే అవును అడగడం మర్చిపోయాను, మీరిద్దరు నిజంగా డేట్ చేసుకుంటున్నారా, మీ జోడీ బాగుంది అని చెప్పేసి అంటుంటే అయ్యో నువ్వు కూడా ఎలానే అర్థం చేసుకున్నావా, నేను తనని కేర్ చేస్తుంది అందుకు కాదు, తన హ్యాండ్ నీ హ్యాండ్ ఒకేసారి తగిలితే ఏమవుతుందో తెలుసు కదా అందుకే అలా చేశానని అంటుంటాడు. అప్పుడు ఒక వెహికల్ రావడంతో తనైతే వాడు గట్టిగా లాగేస్తుంటాడు. ఆ అలా లాగడం తోటి వాళ్ళిద్దరికైతే కిస్ అనేది అయిపోతుంటది. ఇంక తనైతే పైకి లేచి నా హ్యాండ్ నీ హ్యాండ్‌కి ఏం టచ్ అవ్వలేదు కదా హమ్మయ్య! అని చెప్పేసి అంటుంటే ఇంక వీడొచ్చేసి అలానే షాక్‌లో ఉండిపోతుంటాడు. ఇంక తిను కూడా అదే షాక్‌లోనైతే అలానే వెళ్ళిపోతూ ఉంటదనమాట ఆలోచించుకుంటూ. ఇంక తనకైతే కాలొస్తుంటే వాడే కాల్ చేస్తుంటాడు. ఏంటి నా హ్యాండ్ ఏమన్నా నీకు తగిలిందా ఏంటి అనుకోకుండానా? గోస్ట్ ఏమైనా కనిపిస్తుందంటే లేదని చెప్పేసి అనగానే మరెందుకురా నాకు కాల్ చేసావు ఈ టైంకి అని చెప్పేసి గట్టిగా అరిచేస్తుంటే ఇంక వీడొచ్చేసి తినేంటి ఇలా అరుస్తుందని చెప్పేసి అనుకుంటుంటాది. ఉంటాడు. ఏం లేదు గోస్ట్ కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నీకు కాల్ చేశాను. కాల్‌లో మాట్లాడితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటది కదా! అని చెప్పేసి అంటుంటే, ఇంక తను కూడా ఓకే చెప్తుంటది. ఇంక వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూస్తుంటాడు. ఏ గోస్ట్ అక్కడైతే ఉండదనమాట. ఇక్కడ ఏ గోస్ట్ లేదులే అని చెప్పేసి అంటుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరైతే కిస్ సీనే తలుచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాకు ఏ గోస్ట్ కనిపించలేదని మెసేజ్ చేస్తుంటాడు. ఇంక తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటది. ఒక పక్క హీరోని వాళ్ళ ఫ్రెండ్ అయితే కొంతమందికి చెప్తుంటాడు హీరో గురించి తెలుసుకోమని. వాళ్ళైతే తనకు కాల్ చేసి
వాడికి కొన్ని సంవత్సరాల క్రితం హార్ట్ సర్జరీ అవ్వింది. కానీ ఆ డోనర్ ఎవరో తెలియలేదనగానే ఇంకా హీరోని చూపిస్తుంటారు. వాడికైతే హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంటది. ఒక డోనర్ వచ్చేసి వీడికి హార్ట్ ఇస్తుంటాడు. కాకపోతే వీడు చూద్దాం అనుకుంటాడు ఆ డోనర్ ఎవరని. కాకపోతే చూడలేకపోతుంటాడు. ఇంకా అదే విషయాన్నయితే ఆ డోనర్ ఎవరో డీటెయిల్స్ ఏవో కనిపెట్టండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తుంటారు. హీరో వచ్చేసి తనకు కాల్ చేసి త్వరగా రా మనం వెళ్దాం అంటే తను కూడా ఓకే చెప్తుంటది. ఇంక వాళ్ళైతే వెళ్లి చాలా పేపర్స్ అయితే వెతుకుతుంటే ఆ లెటర్ అయితే దొరకదనమాట. లాస్ట్‌లో ఒక లెటర్ అయితే దొరుకుతుంటది. లెటర్‌లోనైతే చెమిలి చెట్టు కింద అయితే తన డెడ్ బాడీ ఉన్నట్టయితే రాసి ఉంటదనమాట. ఇక వీళ్ళిద్దరైతే లెటర్ ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రీ అయితే హీరోని చూస్తుంటది. ఇక వాడిని కూడా తీసుకెళ్ళి చూపిస్తుంటే ఇంక ఆవిడకైతే డౌట్ అయితే వచ్చేస్తుంటదనమాట. వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటని చెప్పేసి స్టెప్ మదర్‌కి కాల్ చేసి చెప్తుంటది. ఇలా ఇలా అవుతుంది తనొచ్చేసి ఎవరినో తీసుకొని వస్తుందని చెప్పేసి అనగానే ఇంక తనైతే వాళ్ళ కూతురికి చెప్తూ ఉంటది. దీన్ని ఎలా అయినా సరే మనం కిందకి దించేయాలి. లేదంటే ఆ హోటల్ మన చేతికి రాదు. నువ్వే ఏదైనా మంచి ప్లాన్ ఎయ్యి అనగానే ఇంక తనకైతే ఒక ప్లాన్ గుర్తొస్తుంటది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనైతే హీరోయిన్‌కి ఒక అబ్బాయితోటైతే ఎంగేజ్‌మెంట్ అవుతుంటే వాడు క్యాన్సిల్ చేసేసుకొని వెళ్ళిపోతుంటాడు కదా మ్యారేజు. వాడికైతే చెప్తుంటది, "నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎందుకు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నావంటే, నేనే అవ్వని నీకెందుకు చెప్పాలని" చెప్పేసి వాడైతే అంటుంటాడు. ఎందుకంటే "నువ్వు నాకు హెల్ప్ చేయబోతున్నావు. నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి నువ్వు. కోర్ట్‌కి, కేసులకి అన్నిట్లికి కూడా" అని చెప్పేసి ఆ సీన్ అయితే కట్ చేసేస్తుంటారు. ఇంకా సీన్ కట్ చేయగానే హీరో అయితే వర్షం పడుతుంది. హీరోయిన్ నా గురించి వెయిట్ చేస్తుందని ఫాస్ట్‌గా తన దగ్గరికైతే వెళ్ళిపోతుంటే, తనైతే వర్షంలో హ్యాపీగా ఉంటదనమాట. "ఏంటి నువ్వు నా గురించి చాలా సేపటి నుంచి వెయిట్ చేసావా?" అని చెప్పేసి అడుగుతుంటే, "లేదు లేదు ఇప్పుడే వచ్చా" అని చెప్పేసి చెప్తుంటాది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హీరోయిన్ ఎవరి దగ్గరికి వెళ్ళి, "ఆ ట్రీ నాకిచ్చేయండి. ఆ ట్రీ నాకు బాగా నచ్చింది. కావాలంటే నీకు నేను వేరే ట్రీ ఇస్తాను. ప్లీజ్ ఇచ్చివచ్చు కదా!" అని చెప్పేసి అడుగుతుంటే ఆవిడైతే నో అని చెప్పేస్తుంటది. చాలామంది ఆ ట్రీ దగ్గరికొచ్చి ఫోటోస్ తీసుకుంటే, నాకైతే చాలా హ్యాపీగా ఉంటది. అలాంటి ట్రీ నేనెలా ఇవ్వగలను చెప్పండి అని చెప్పేసి అంటుంటది. మీకు కావాలంటే మా ఇంట్లో ఒక ట్రీ ఉంటది. ఆ ట్రీ చాలా పవర్‌ఫుల్. కావాలంటే మీకు నమ్మకం లేకపోతే స్టెప్ మదర్‌ని అడగండి చెప్తాదని చెప్పేసి అంటుంటే, తనైతే ఏం మాట్లాడదనమాట. ఇంకా తనకైతే కాలొస్తుంటది అదే రోజు నైటు. నేను మీ స్టెప్ మదర్‌ని అడిగాను ఆ ట్రీ గురించి చాలా పవర్‌ఫుల్ అంట కదా! సరే ఆ ట్రీ నీకిచ్చేస్తాను. నీ దగ్గరున్న ట్రీ నాకిచ్చేయి అని చెప్పేసి అనగానే ఇంక తినైతే హ్యాపీగా ఫీల్ అవుతుంటది. ఆ ట్రీ వీళ్ళ దగ్గర ఉంటేనే కదా! ఆ ట్రీ కింద ఎవరున్నారని చెప్పేసి తవ్వడానికి బావుంటదని హీరోని అయితే అలాగ అడుగుతూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కాల్ అయితే వస్తుంటదనమాట. "నువ్వు అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రా" అని చెప్పేసి అనగానే, ఫోను చేసిన వాళ్ళెవరో మనకు చూపించరు. ఇంక తిను కూడాను కంగారు పడిపోయి వెళ్తూ ఉంటది. ఇంకొక పక్క హీరో కూడా కాల్ చేసి, "అది ట్రీ కిందంతా తవ్వడానికి నేను అంతా రెడీ చేస్తాను. రేపు మార్నింగ్ మనిద్దరం కలుద్దాం" అని చెప్పేసి అనగానే ఇంక హీరోయిన్ వచ్చేసి, "నాకు కొంచెం పనుంది. నేను ఫోను కట్ చేసేస్తున్నాను" అని చెప్పేసి తనైతే ఫోను కట్ చేయగానే వీడైతే ఆలోచిస్తుంటాడు. తినేంటి ఇలా కట్ చేసిందని. ఇంక తనైతే కంగారుతోటి హాస్పిటల్‌లోకి వెళ్తే వాళ్ళ గ్రాండ్ మదర్‌కైతే హెల్త్ అనేది బాగోదనమాట. ఇంకా హీరోని వాళ్ళ ఫ్రెండే తనకి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే తనకైతే "నీ హ్యాండ్ ఇవ్వు. నాకు నీ హ్యాండ్ పట్టుకోవాలనిపిస్తుందని" చెప్పేసి అడుగుతుంటే, పాపం హీరోయిన్ అయితే బాధపడుతుంటదనమాట. తన హ్యాండ్ పట్టుకుంటే ఏమవుతదో తెలుసు కదా! వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఒకప్పుడు అబద్ధం చెప్తూ ఉంటది. నాకు ఏ గోస్ట్ కనిపించడం లేదని. అదంతా కూడా తెచ్చుకొని నా గ్రాండ్ మదర్‌కి నేను నా హ్యాండ్ కూడా ఉలాపోతున్నానని చెప్పేసి ఏడుస్తుంటది. వాళ్ళ ఫ్రెండ్ అయితే బయటికి వెళ్ళిపోతుంటాడు. ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే "నాకు ఏజ్ అయిపోయిందమ్మా! నువ్వు పెళ్లి చేసుకోవాలని" చెప్పేసి అంటుంటే, "అయ్యో! గ్రాండ్ మదర్ అప్పుడే ఎందుకు పెళ్లి" అని చెప్పేసి అంటూ ఉంటది. "నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా! మినివాన్ వాడినే పెళ్లి చేసుకో. ఎందుకంటే వాడే నీకు సరైన వాడు. ఎలాగో న్యూస్‌లో కూడా మీ ఇద్దరు డేటింగ్ చేసుకున్నట్టు రూమర్స్ వచ్చాయి కదా! అదంతా నిజం చేయాలి. మీ అమ్మకి ఆ హోటల్ అంటే చాలా ఇష్టం. నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే ఆ హోటల్‌ని ఎవరో లాగేసుకునే బదులు నీ దగ్గర ఉంటది కదా!" అని చెప్పేసి వాళ్ళ స్టెప్ మదర్‌ని ఉద్దేశించి అంటూ ఉంటది. రేపు మార్నింగ్ మన ఫ్యామిలీది చిన్న మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌కి నువ్వు కూడా రావాలని చెప్పేసి హీరో‌నికి అంటూ ఉంటది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ ట్రీనయితే తవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. హీరో‌నికైతే కాలొస్తుంటది. ఫ్యామిలీ మీటింగ్ అని చెప్పింది కదా! వాళ్ళ గ్రాండ్ మదర్. "నువ్వేంటి ఇంకా రాలేదు? అర్జెంట్‌గా రా" అని చెప్పేసి అనగానే, ఇంకా హీరో అయితే క్యూరియస్‌గా చూస్తుంటాడు ఏమవ్విందని. వాడు ఏమవ్విందని చెప్పేసి అనగానే తనైతే జరిగింది మొత్తం చెప్తుంటది. "నాకు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు మా గ్రాండ్ మదర్ మిన్వాన్‌తో" అని చెప్పేసి అనగానే, ఇంక వీడైతే షాక్ అయిపోతుంటాడు. ఇంక వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటది. ఇంకప్పుడే హీరోయిన్ కూడా ఆలోచిస్తుంటది ఏదో. అప్పుడే ఒక అబ్బాయినొచ్చి చూపిస్తుంటారనమాట. వాడి ఫేస్ అయితే చూపించరు. కానీ వాడైతే స్టెప్స్ అవన్నీ కూడా దిగుతూ వస్తుంటాడు. వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటాదంటే,
దీనికి ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవ్వింది కదా! వాడిని పిలిచి దీనికి ఇంకా దెయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పడానికి వాడే వచ్చాడని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటాది. ఇప్పుడే చూపిస్తుంటారనమాట. వచ్చింది ఎవరో కాదు హీరోనే. వాడు రాగానే హీరోయిన్ అయితే నవ్వుకుంటూ వాడి దగ్గరికి వెళ్లి మా ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి వాళ్ళందరి ముందు చెప్తూ ఉంటాది. ఇంకా మాట అనగానే వాళ్ళ గ్రాండ్ మదర్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అలానే హీరోని వాళ్ళ ఫ్రెండ్ కూడా షాక్ అయిపోతుంటారు. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.